నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఇటీవల మనకి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక కొత్త యాప్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. సో అయితే అందులో మనము ఓటర్ ఐడి కార్డ్ని చాలా సింపుల్గా ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా వరకు చూడండి, ఈ వీడియోని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయం మీరు మన తెలిసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అదే కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో మీకు ఇక్కడ ఒక ఐకాన్ కనిపిస్తుంది కదా, మీ ప్లే స్టోర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. మీరు ఈసీఐ నెట్ అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినట్లయితే కనుక మీకు ఎట్లాంటి ఐకాన్తో ఒక యాప్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓకేనా? సో ఓపెన్ చేయగానే కొన్ని పర్మిషన్స్ అలౌ చేయమంటుంది, అలౌ చేసేయండి. ఓకేనా? అలౌ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా ఈ యాప్. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము లాగిన్ అవ్వాలండి. ఇంతకుముందు మీరు ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత సో మీరైతే లాగిన్ అవ్వండి. సో నేను ముందుగా ఏంటంటే ఇక్కడ చూడండి, డౌన్లోడ్ ఈ వాటర్ అని చెప్పేసి కనిపిస్తుందా, వాటర్ కార్డు ఈపీఐసి అని చెప్పేసి. సో దీన్ని అయితే ట్యాప్ చేస్తానండి. సో ఇక్కడ లాగిన్ అవ్వమంటుంది. ఇంతకుముందు నేను రిజిస్టర్ అయ్యాను కాబట్టి సో నేనైతే ఇక్కడ నుంచి నా మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చేసి నేను లాగిన్ అయిపోతాను. ఇన్ కేస్ మీరు రిజిస్టర్ అవ్వకపోతే ఈ యాప్లో ఇక్కడ న్యూ యూజర్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని ట్యాప్ చేసి మీరు రిజిస్టర్ అవ్వండి. ఓకేనా? ఇక్కడ నా సంబంధించిన మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి నేను ఫైనల్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాను. నా మొబైల్కి అయితే ఓటీపీ వచ్చింది. ఓకేనా? సో నేనైతే ఇక్కడ ఆటో ఫిల్ చేశాను. ఓకే, ఆటో ఫిల్ చేసిన తర్వాత నేను లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేశాను. సో లాగిన్ అవ్వగానే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా నేను ఏదైతే ఇంతకుముందు రిజిస్టర్ అయ్యానో ఏ ఈపీఎస్సీ నెంబర్తో అంటే ఓటర్ ఐడి నెంబర్తో ఆ ఓటర్ ఐడి నెంబర్ షో చేస్తుంది అనమాట. ఇట్లాగా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి మీ సంబంధించిన స్టేట్ని. ఓకేనా? సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఫిక్స్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మీ సంబంధించిన డేటా అంతా కూడా కింద చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ కింద ప్రొసీజర్ బటన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మరలా ఓటీపీ వస్తుంది అనమాట. వచ్చిన ఓటీపీని మీరు ఇక్కడ మరలా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వెరిఫై అండ్ డౌన్లోడ్ ఈపీఎస్సీ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దీన్ని ట్యాప్ చేయండి. అంతే. సో ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చాలా తక్కువ సమయంలో మనకి ఓటర్ ఐడి కార్డు ఈ విధంగా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. నేనైతే జూమ్ చేసి చూపించట్లేదు. ఓకేనా? దీన్ని మీరు ఈ పీడిఎఫ్ని మీరు ప్రింట్అవుట్ చేసుకొని ఓకేనా, మీకు పైన కనిపిస్తుంది చూసారా, కట్ చేసుకొని దీన్ని ఓటర్ ఐడి కార్డులుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం చాలా సింపుల్గా మన సంబంధించిన ఓటర్ ఐడి కార్డుని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఈ యాప్ ద్వారా. సో ప్రతి ఒక్కరు తెలియాలన్న ఉద్దేశం చెప్తానండి. ఇటీవల మనకి లాంచ్ చేశారనమాట ఈసీఐ నెట్ అని చెప్పేసి. మనకు కొత్త డొమైన్ కూడా నిర్మించారు. సో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఓకేనా? మీరు డైరెక్ట్గా మీరు పీసీ నుంచి కూడా దీన్ని అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ నుంచి మనం సింపుల్గా ఈ ఓటర్ ఐడి కార్డ్ని ఎవరిదైనా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? నో ఇష్యూ. ఎవరిదైనా ఎవరి ఈపీఎస్సీ నెంబర్ ఎంటర్ చేసినా మనకి చాలా సింపుల్గా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట ఓటర్ ఐడి కార్డు. చూసారు కదా? సో ప్రతి ఒక్కరు తెలియాలన్న ఉద్దేశం చెప్తున్నాను. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే వీడియో లైక్ బటన్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య చూడండి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me.